హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వచ్చేసి సండే కాబట్టి అయితే మా వారైతే చికెన్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా చికెన్తో అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయాలనుకుంటున్నాను. అది నా ప్రాసెస్లో నేను ఎట్లా చేస్తాను అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట ఈ వీడియో. సో చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా గంటలు అయితే పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది అనమాట. సో అది ఎలా చేస్తాననేది అయితే నేనైతే చూపిస్తానండి. ముందుగా అయితే చికెన్ అయితే తీసుకున్నాను కదా, చికెన్ అనేది మంచిగా అయితే కడుక్కొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నేనైతే రైస్ కడిగి పెట్టుకోవాలని చెప్పేసి అయితే 4 గ్లాసుల దాకా అయితే రైస్ అయితే తీసి అయితే ఫస్ట్ అయితే బాగా దానిలో ఉన్న డస్ట్ అంతా తీసి అయితే కడిగి అయితే నానబెట్టుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకా చికెన్ బిర్యానీకి అయితే ఫస్ట్ కావాల్సింది అయితే ఫ్రైన్ ఆనియన్స్ అనమాట. సో అందుకని చెప్పేసి అయితే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని బాగా ఆయిల్ అయితే బాగా వేపుతున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇంకా ఉల్లిపాయలు కూడా బాగా వేగినాయి. ఇంక ఇది వచ్చేసి చికెన్ అనమాట. సో నేను ఇంక ఇదే దీంట్లో చికెన్ అయితే నేను దమ్ బిర్యానీ అయితే వండాలనుకుంటున్నాను కాబట్టి సో ఇంకా అందులోనైతే అన్నీ కలిపెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే చికెన్ అయితే మా వారైతే అరకేజీ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అరకేజీ తీసుకొచ్చేసరికి నాకు అంత ఒకేసారి అయితే వండాలనిపించలేదు. పావు కేజీ అయితే అంటే పెద్ద పెద్ద ముక్కలన్నీ అయితే అందులో పెట్టేసి ఇంకా చిన్నవి అయితే కొద్దిగా కూరలాగా అయితే వండాలని చెప్పేసి అయితే పెద్ద పెద్ద ముక్కలన్నీ అయితే పక్కన పెట్టేసి అయితే ఇంకా ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను కదండి. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అట్లాగే ఒక స్పూన్ దాకా అయితే పసుపు వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు దాకా అయితే కారం వేసుకున్నాను. ఇంకా కారం వేసుకున్న తర్వాత అయితే కొద్దిగా గరం మసాలా అయితే వేసాను. గరం మసాలా వేసిన తర్వాత చికెన్ మసాలా ఉంటుంది కదండి సపరేట్గా. సో చికెన్ మసాలా అయితే కొద్దిగా వేసుకొని మనకి ఇంట్లో నిమ్మకాయ ఉంటే పిండుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఆల్రెడీ వేపి పక్కన పెట్టాను కాబట్టి అవి కూడా అయితే వేసేసాను అనమాట ఒకేసారి. ఇప్పుడు వేస్తేనే ఆ మిశ్రమం అంతా బాగా పెట్టి ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకు బాగా పడుతుంది. అది జస్ట్ అట్లా పెట్టిన తర్వాత అది బాగా పట్టిద్ది అనమాట ముక్కలకి. ఇంకా ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసిన తర్వాత అయితే నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను. అలాగే పచ్చి కొత్తిమీర వేసుకుంటున్నాను. కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాను అనమాట కొత్తిమీర తర్వాత. ఇంకా ఎన్ని అయితే బాగా మ్యాగ్నేట్ చేయాలి కదండి. ఇంకా నిమ్మకాయ అయితే ఒక ఒక నిమ్మకాయ మొత్తం అయితే మధ్యలో కట్ చేసేసుకొని అయితే బాగా అయితే పిండేసుకున్నాను అనమాట. సో నిమ్మకాయ వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇంకైతే ఆ చికెన్కి తగ్గట్టుగా అయితే ఒక గ్లాస్ పెరుగు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా వేసేసుకొని అయితే మొత్తం అయితే కలుపుతున్నాను కిందకి మీదకి బాగా. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ మసాలాలన్నీ ఆ చికెన్కి బాగా పడితే ఒక అరగంట దాన్ని బాగా కలిపి పక్కన అయితే కనిపెడితే చక్కగా అయితే మ్యాగ్నేట్ అయ్యిద్దండి. ఆ ఫ్లేవర్ తినేటప్పుడు అయితే అసలు మామూలుగా ఉండదు స్పైసీనెస్ అయితే అనేది. ఇంకా పిల్లలు అందరూ తింటారు కాబట్టి నాకు తగ్గ క్వాంటిటీలో ఈ చికెన్కి తగ్గట్టుగా అయితే వేసుకున్నాను అనమాట. ఇంక ఇటుపక్క వచ్చేసి అయితే మిగిలిన చికెన్ అయితే వండేసుకుంటున్నాను. ఒక పక్క లివర్లు అవన్నీ ఉంటాయి కదండి, అవి అయితే నేను ఇంకా వండేసుకుంటున్నాను ఒక పక్క. ఇంకొక పక్క అయితే అరగంట తర్వాత అయితే చికెన్ అయితే ఇంకా పొయ్యి మీద పెట్టుకొని అయితే కలుపుకుంటున్నాను. సో అరగంట తర్వాత అయితే ఇంకా ఆ ముక్కలన్నీ చూసారా ఎంత బాగా అయితే వేగినాయో. చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుందనమాట. వేగుతున్నప్పుడు స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇంక ఇటుపక్క అయితే ఇంకా రైస్ కూడా పెట్టాలి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే బాండీ అయితే పెట్టుకొని కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అయితే అన్నీ వేసేసాను అనమాట. ఇంక ఇటువైపు అయితే చూడండి ఇంకా చికెన్ కూడా లైట్గా అనమాట. సో ఉడుకుతుంది. ఇంకా ఇటువైపు అయితే ఇంకా చికెన్ అయితే అన్నీ వేసేసాను కదండి బిర్యానీలోకి అన్నీ అని చెప్పేసి. ఇంకా బిర్యానీ మసాలా దగ్గరికి వచ్చే టైంకి అప్పటికైతే ఇంకా నానబెట్టుకున్న రైస్ అనమాట. సో అన్నీ అయితే వేసేస్తున్నాను. సో కొద్దిగా దానిలో వాటర్ అయితే ఉంటుంది కదండి. సో వాటర్ అంతా వడకొట్టుకొని మనం నానబెట్టుకున్న బియ్యం మాత్రమే అందులోనైతే వేయాలి. సో నేను అట్లాగైతే 4 గ్లాసులు రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి 4 గ్లాసులు తగ్గట్టుగా అయితే రైస్ అంతా వేసేసుకుంటున్నాను. కొందరు ఈ ప్రాసెస్లో కాకుండా డైరెక్ట్గా తాలింపు వేసేసి మసాలాలు అన్నీ వేగిన తర్వాత బాగా ఉడికినాకైతే రైస్ వేస్తారు. అట్లా కాకుండా ఇట్లా చేసుకుంటే చికెన్ ఫ్లేవర్ అనేది ఫస్ట్ దానిలో ఉన్న స్మెల్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు పోయి ఆ బిర్యానీకి అసలు ఏమి అంతగా నీసు వాసన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదన్నమాట. సో ఈ ప్రాసెస్ అయితే నాకు తెలుసు. నేను ఈ ప్రాసెస్లోనే బాగా అయితే ఇష్టంగా చేసుకుంటాను. ఇంకా ఫైనల్గా బియ్యం ఇంకా ఫస్ట్ అయితే ఇంకా వేసేసుకున్నాను కదండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసి ఇంకా రైస్ కూడా కొద్దిగా ఉడికైతే వచ్చినాయి. ఇంకా ఇటువైపు అయితే చూస్తే ఒక పక్క చికెన్ కూడా 70% అయితే కుక్ అయింది కాబట్టి ఇంకా రైస్ కూడా 90% అయితే కుక్ అయిపోయింది.
ఇంకా రైస్ అనేది ఇంకా చికెన్లోకి అయితే టర్న్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం అని చెప్పేసి ఇంకా మొత్తం వేసేసిన తర్వాత ఫస్ట్ వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, దాని మీద టచింగ్ అనమాట. సో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే లైట్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి అయితే దాని మీద అయితే బరువుకి అంత ఒకేసారి కలిపితే లోపల పైన అంతా ముక్కలు అయినా విరిగిపోతాయి ఏమని డౌట్తో అయితే నేను జస్ట్ ఊరక అట్లా కలిపేసి పక్కన అయితే పెట్టేశానండి. ఇంకా బరువుకి అయితే ఉండాలి కాబట్టి ఒక 15 మినిట్స్ అయితే అట్లాగా దాని బరువు మీద అయితే పెట్టాను అనమాట. ఫైనల్గా చూస్తే అయితే రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా పిల్లలు మా వారు అందరూ అయితే తిన్నారు చాలా ఇష్టంగా. ముక్కకి ముక్క ఉంది, స్పైసీనెస్ అంతా ముక్కకైతే పెట్టింది. తింటుంటే అసలు ఆ టేస్టే వేరనమాట. సో సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ అయితే చికెన్ బిర్యానీ చాలా బాగుంది. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.